ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఒక థ్రిల్లర్, పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తాయి. ఇక్కడ అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి సరికొత్త సమీకరణలు, అంచనాలు తెరపైకి వస్తుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మళ్ళీ అదే తరహా వాతావరణం కనబడుతుంది. యూట్యూబ్ థంబ్నెయిల్స్ లో, సోషల్ మీడియా వేదికలపై, పొలిటికల్ సర్కిల్స్ లో ఒకటే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రాలో పెను ముప్పు. కూటమికి రాబోయే రోజుల్లో పెద్ద షాక్ తగలబోతుందా? తాజాగా దీని వెనుక ఉన్న వాస్తవాలను ఒక్కసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పబ్లిక్ డొమైన్ లో లేదా మీడియాలో చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారని, అమరావతి మళ్ళీ వేగంగా పుంజుకుంటుంది, రాష్ట్రానికి రావాల్సిన భారీగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఒక రకమైన హై లెవెల్ ఎలివేషన్స్ అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఈ అద్దాల మేడ వెనుక సామాన్య ప్రజల క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి? కేవలం పరిపాలనా భవనాలకు రంగులు మారాయా, లేక సామాన్యుడి బతుకు చిత్రంలో ఏమైనా నిజమైన మార్పు వచ్చిందా? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన మధ్య అసలు వ్యత్యాసం ఏంటి? ఈ సుదీర్ఘ విశ్లేషణలో మనం ఏ ఒక్క పక్షానికి కొమ్ము కాయకుండా కేవలం వాస్తవాలను, గణాంకాలను మాత్రమే ఇప్పుడు ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజా అభిప్రాయాన్ని బేరేజ్ వేస్తూ పూర్తిగా లోతుగా వెళ్దాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ సామాన్యుడిని కదిలించినా ఒక మాట చెప్తున్నాడు. టీవీలో చూస్తేనేమో రాష్ట్రంలో నెంబర్ 1 అయిపోయినట్లు చూపిస్తున్నారు, కానీ జేబులో చూస్తే రూపాయి ఆడడం లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో మీడియా స్ట్రక్చర్. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థల నెట్వర్క్ చాలా పెద్దది. అందువల్ల ప్రభుత్వం చేసే చిన్న పనినైనా సరే ఒక అద్భుతమైన పారిశ్రామిక విప్లవంగా ప్రొజెక్ట్ చేయడంలో వారు అడ్డంగా విజయం సాధించేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా ఉన్న విజనరీ అనే బ్రాండ్ ఇమేజ్ను వాడుకుంటూ అమరావతికి వేస్తున్న ప్రపంచ బ్యాంకు నిధులు లేదా కేంద్రం ఇస్తున్న గ్రాంట్లను పెద్ద ఎత్తున చూపిస్తున్నారు. అయితే ఈ ఎలివేషన్లు హడావుడి పట్టణ ప్రాంతాల్లోని ఐటీ రంగానికి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మాత్రం పరిమితం అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ సంక్షోభం, పెరిగిన నిత్యావసర ధరలు, స్థానికంగా లభించిన ఉపాధి అవకాశాల గురించి ప్రధాన మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరగడం లేదు. ఈ హైప్ వర్సెస్ రియాలిటీ అనే గ్యాప్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే ప్రభుత్వాలపై అంతర్గతంగా ప్రజా వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పుడు మనం గడిచిన 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిష్పక్షపాతంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. జగన్ గారి పరిపాలన అంతా ఒకే ఒక్క సూత్రంపై నడిచింది. అది క్లాస్ వార్ లేదా పేదవాడి సంక్షేమం. ఎస్, అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, రైతు భరోసా వంటి నవరత్నాల పథకాల ద్వారా ఆయన సమాజంలో కింది స్థాయి వర్గాల చేతిలోకి నేరుగా డబ్బును, నగదును బదిలీ చేశారు, డీబీటీ ద్వారా. ఈ వ్యవస్థ వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన స్థిరత్వం వచ్చింది. లంచాలు లేని పరిపాలన కోసం గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ నెట్వర్క్ను తీసుకొచ్చారు. దీనివల్ల వృద్ధులకు ఇంటి వద్దకే నేరుగా పెన్షన్లు అందాయి. అయితే ఈ నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. కేవలం సంక్షేమ పథకాలకే బడ్జెట్ అంతా కేటాయించడం వల్ల రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తిగా పడకేసింది. రోడ్ల మరమ్మతులు జరగకపోవడం, కొత్త పరిశ్రమలు పెద్దగా రాకపోవడం, ఉన్న రాజధానిని 3 ముక్కలు చేస్తానంటూ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం వల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్న మాట ఒప్పుకోలేకపోయినా వాస్తవం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఐటీ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే కేవలం బటన్ నొక్కి డబ్బు ఇస్తే సరిపోతుందా అనే మధ్యతరగతి మరియు మేధావుల ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం సరైన విధంగా ఆనాడు సమాధానం చెప్పలేకపోవడం పతనానికి పునాదిగా మారింది. జగన్ పరిపాలనలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం చివరిగా చేసిందేమిటి? చంద్రబాబు గారు రాగానే అమరావతిని మళ్లీ ఏకైక రాజధానిగా ప్రకటించి పనులు వేగవంతం అన్నారు. విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో పారిశ్రామిక సదస్సు నిర్వహించి ఏపీ ఇమేజ్ను పెంచే ప్రయత్నాలు చేస్తున్నాను అన్నారు. కానీ అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమల్లో కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు నెలకు 1500 నిరుద్యోగ భృతి, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేయడానికి బడ్జెట్లో నిధులు సరిపోవడం లేదు కదా, అసలు సెట్టే కావడం లేదు. దీంతో హామీలు అమలు ఆలస్యం అవుతుంది లేదా నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్యను కోసేస్తున్నారు, కట్ చేస్తున్నారు అనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. జగన్ హయాంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా రద్దు చేయడంతో ప్రస్తుతం పల్లెల్లో వృద్ధులకు, సామాన్యులకు చిన్న పని కావాలన్నా మళ్ళీ పాత పద్ధతిలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, జన్మభూమి కమిటీల తరహాలో నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమర్శల పాలవుతున్నది అత్యంత బలంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నది. 2 నేతల పరిపాలనా విధానాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వారి ముఖ్యమైన విధానాలకు ఒక తులనాత్మక పట్టిక ద్వారా పరిశీలిద్దాం. దీని ద్వారా క్షేత్రస్థాయిలో అసలు మార్పు ఎక్కడ జరిగిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఒక చిత్రం చూడొచ్చు. పరిపాలనా రంగం ఒకవైపు, వైఎస్ జగన్ 2019 నుంచి 2024 దాకా ఒకటి, చంద్రబాబు కూటమి హయాం ప్రస్తుతం. ఇక్కడ జగన్
జగన్ చంద్రబాబు పరిపాలన రంగం. ఇక్కడ పరిపాలన రంగంలో మొదటిది రాజధాని విధానం. ఇక్కడ జగన్ 3 రాజధానుల ప్రతిపాదన: విశాఖపట్నం, అమరావతి, కర్నూలు. దీనివల్ల తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ గందరగోళాన్ని తిప్పికొట్టడంలో కానీ జగన్ తెచ్చిన మంచి 3 రాజధానుల కాన్సెప్ట్ బహుశా అది మంచిదైనప్పటికీ దాన్ని సరైన విధంగా మోల్డ్ చేసి సరైన విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అవ్వడంతోనే చంద్రబాబు అక్కడ దాన్నే పట్టుకున్నాడు, పాస్ అయ్యాడు. ఇక వేరే చంద్రబాబు కూటమి హయాంలో చంద్రబాబు ఒకటే మాట: అమరావతి ఏకైక రాజధాని, ప్రపంచ బ్యాంకు నిధులతో పునర్నిర్మాణ పనులు ప్రారంభం చేస్తానని అన్నాడు. అదే మాదిరిగా పోతున్నాడు. అది అప్పులు తెచ్చి తన వ్యక్తిగతంగా తింటున్నాడా పెడుతున్నాడా అనేది దేవుడిరుగు. ఇక రెండోది పరిపాలన రంగంలో సంక్షేమ డెలివరీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల వ్యవస్థలను కానీ వాలంటీర్ ద్వారా లంచాలు లేకుండా నేరుగా ఇంటికి సేవలు అందించడం జగన్ చేస్తే తన హయాంలో, ఈరోజు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ రద్దు, ఏ వ్యవస్థ లేదు. సంక్షేమ పథకాలకు ఆంక్షలు, నిబంధనలు చంద్రబాబు గారు పెడుతున్న విధానం మళ్ళీ జగన్ కావాలి అని బలంగా వినబడుతుంది సంక్షేమం క్యాడర్. మూడోది ఈ బాక్స్లో చూసుకుంటే మౌలిక సదుపాయాలు, రోడ్లు, భవనాలు నిర్మాణం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, కేవలం ప్రభుత్వ పాఠశాలలను మాత్రమే ఆసుపత్రులను ఆధీకరణ నాడు నేడు ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న 5 ఏళ్లలో కష్టకాలంలో కేవలం 2.5 సంవత్సరాలు దాదాపు కరోనా కష్టకాలం వచ్చింది. ప్రపంచమంతా ఒక మహమ్మారి చుట్టూ తిరగడం, పొద్దున్న లేస్తే ప్రజలను కాపాడుకోవడానికే ఆయనకు సమయం ఎక్కువగా. ఈ 2019 నుంచి 24 మధ్యలో మొత్తం కరోనాకే 2.5 సంవత్సరాలు అవునన్నా కాదన్నా పోయిన మాట నిజం. అయితే ఇక్కడ అయినప్పటికీ, ఇంత టైం పోయినప్పటికీ జగన్ పరిపాలనలో తక్కువ 2.5 సంవత్సరాలు తాను అడ్మినిస్ట్రేషన్లో బలంగా రాణించినప్పటికీ ఈ తక్కువ టైంలో తాను స్కూళ్లను, ఎందుకంటే అత్యంత అవసరమైన ఎడ్యుకేషన్, పిల్లలకు విద్యలో ఆటంకాలు కలగకూడదు కాబట్టి నాడు నేడును పూర్తి ప్రక్షాళన చేసిన మాట నిజం, వాస్తవం. హాస్పిటళ్లను కూడా తీర్చిదిద్దిన మాట నిజం, వాస్తవం. అలాగే ఆరోగ్యశ్రీని, ఎక్కడో ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 25 లక్షల రూపాయలు, అంటే కొన్ని 3,000 పైచిలకు 3,600 పైచిలకు రోగాలను దాంట్లో చేరుస్తూ ఏకంగా ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు బెనిఫిట్ ఇచ్చారు. ఇది చాలా చాలా గొప్ప సంస్కరణ. సరే, రోడ్లు, భవనాల నిర్మాణ ఇవన్నీ 5 సంవత్సరాల్లో పూర్తి అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. ఎవరున్నా, జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, ఎవరున్నా, కానీ జగన్ తాను ఉన్న చాలా ఎక్కువ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఈ పనులు చేయగలిగారు. ఇక చంద్రబాబు ప్రస్తుతం రోడ్లు, గుంతలు ఏదో నేను పూరుస్తున్నాను అంటున్నాడు, కానీ ఈ ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. పారిశ్రామిక వృద్ధి చూస్తే ఇక్కడ చివరిగా భారీ పెట్టుబడులు పెద్దగా రాలేదు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు కరోనాకి పోయింది. ఆ టైంలో అందరూ డబ్బులను దగ్గర పెట్టుకున్నారు. పెట్టుబడులు పెట్టేవాడు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. పరిశ్రమలు అప్పుడప్పుడే చాలా ఆటంకాలు కరోనా వల్ల ఎదుర్కొనడం వల్ల బహుశా పెట్టుబడుల్లో కొద్దిగా వెనుకడుగు ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి టైం బాగుండడము ఇంకోటో, పైకి మాత్రం ఎంఓయూల హడావుడి, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాదు. కానీ ఇదైతే హడావుడి చేస్తారు. కేసీఆర్ గారు కూడా గతంలో చెప్పారు, చంద్రబాబు ఎంతసేపు తన బ్రాండ్ ఇమేజ్ను మాత్రమే ఫోకస్ చేస్తారు, ఎంఓయూలను కుదుర్చుకుంటారు, దానిలో ఇదైపోయింది అంటూ రంగరంగం చేస్తారు, కానీ చివరికి డబ్బులు రావు అనేది కేసీఆర్ గతంలో చెప్పారు. చంద్రబాబు గారు రాజకీయ చెప్తే అల్టిమేట్గా ఏంటంటే ప్రచారం పీక్స్ ఉన్న ఫలితం వీక్ ఉంది అన్నది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ను చూస్తే కనబడుతున్న ఒక పెద్ద సత్యం. ఇకపోతే ఇప్పుడు అసలు శీర్షికలో కూటమికి ఊహించని శాఖ అనే అంశానికి వద్దాం. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ కలిసి అఖండ విజయాన్ని సాధించినప్పటికీ అధికారం లోపల వెళ్ళిన తర్వాత క్షేత్రస్థాయిలో తమ్ముళ్లకు, జన సైనికులకు మధ్య తీవ్ర ఆధిపత్య పోరైతే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి పంచాయతీరాజ్ శాఖ వంటి కీలక శాఖలు కేటాయించినప్పటికీ క్షేత్రస్థాయి నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు లేదా ఎమ్మెల్యేలు హవానే బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. చాలా చోట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు కనీస గౌరవం దక్కడం లేదు. నామినేటెడ్ పదవులు పంపకాల్లో కూడా తమకు అన్యాయం జరిగిందని సైనికులు అంతర్గత సమావేశాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మం కోసం సర్దుకుపోతున్నప్పటికీ కింది స్థాయి క్యాడర్ మాత్రం ఈ ధోరణి జీర్ణించుకోలేకపోతుంది. దీనికి తోడు బీజేపీ నేతలు కూడా కొన్ని విషయాల్లో సొంత రాగం అందుకుంటున్నారు. ఈ 3 పార్టీల మధ్య సమన్వయం లోపం గనక ఇలాగే కొనసాగి పెద్దగవుతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఊహించని షాక్ తగలడం ఖాయమనేది విశ్లేషకులు గట్టిగా హెచ్చరిస్తున్నమాట. కూటమి ప్రభుత్వానికి వస్తున్న మరో పెద్ద ముప్పేంటయ్యా అంటే ప్రజాస్వామ్య గొంతులను ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ గొంతులను నొక్కేయడం. ఇది అత్యంత దారుణం. జగన్ హయాంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టారని, సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించారని నాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ధ్వజపెట్టారు. ప్రజలు కూడా ఆ అణచివేత ధోరణి నచ్చకే కూటమి అధికారం ఇచ్చారు. కానీ ఈరోజు ఏం జరుగుతోంది? ప్రభుత్వం మారి అధికారంలోకి రాగానే అదే పోలీస్ వ్యవస్థను వాడుకుంటూ సోషల్ మీడియా ప్రతినిధులపై, నాయకులపై రివర్స్ కేసులు పెట్టడం ప్రారంభించారు. ఇది కేవలం రాజకీయ పార్టీల మధ్య యుద్ధంగా ఉంటే సరిపోయేది. కానీ ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావులు, సీనియర్ జర్నలిస్టులపై కూడా పొలిటికల్ అనాలిసిస్ చేసేందుకు, క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనకడుగు వేయని కూటమి ప్రభుత్వ పనితీరు బాధాకరం.
ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, వాళ్ళు విశ్లేషిస్తే చాలు, వారిపై వైసీపీ ఏజెంట్ అనే ముద్ర వేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ పోలీసులతో నోటీసులు పంపిస్తూ ఈ తరహా నియంతృత్వ పోకడలు సామాన్య తటస్థ ఓటర్లలో ప్రభుత్వంపై చాలా తీవ్రమైన అసహనాన్ని పెంచుతున్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది అనే ప్రశ్న కూడా ఈ ప్రజల్లో, ఈ న్యూట్రల్గా ఉన్న ప్రజల్లో మొదలయ్యే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు వేధిస్తున్న మరో అతిపెద్ద సమస్య ఆర్థిక పరిస్థితి. గత ఎన్నికల్లో సమయంలో కూటమి నేతలు ప్రతి వేదికపై నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పులు చేశారని, ముంచేశారని, ఏపీ దివాలా తీసిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక జరుగుతున్నదేమిటి? అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పాయవుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన క్షేత్రపత్రాలు కానీ బడ్జెట్ గణాంకాలను గమనిస్తే ఆ ప్రచారం అంతా ఉట్టి ఫేక్ అని క్లియర్గా వాళ్ళు చెప్పినట్టుగా అయింది. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలు గమనిస్తున్నది ఏంటి? గత ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పథకాలు వాడితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా హామీలు అమలు కోసం మరియు పాత అప్పులు వడ్డీలు చెల్లించడం కోసం నెలకు 1000 కోట్ల రూపాయలు కొత్తగా అప్పులు చేస్తూ పోతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమరావతి బడ్జెట్ మొత్తం కూడా ప్రకటించిన అది గ్రాంట్ల రూపంలో కాకుండా లోన్స్ రూపంలో ఇస్తుండటం వల్ల రాష్ట్రంపై అదనపు భారం పడుతూనే పోతుంది. ఈ ఆర్థిక సంక్షోభం వల్ల సంక్షేమ పథకాలు ఆగిపోతే కూటమికి మహిళా ఓటర్ల నుంచి అత్యంత పెద్ద ముప్పు తప్పదు. ఇది ముందుకు పోతేనైతే చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పైన కనిపిస్తున్న రాజకీయ చర్చ కాకుండా తెర వెనుక ఆంధ్ర సమాజంలో కొన్ని నిశ్శబ్ద సామాజిక మార్పులు జరుగుతున్నాయి. ఏపీ రాజకీయాలను ఎప్పుడు కుల సమీకరణలు శాసిస్తుంటాయి. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి వైపు, బీసీ నియోజకవర్గాల చంద్రబాబు గారి వైపు ఏకపక్షంగా నిలబడటం వల్లే కూటమికి అంతటి భారీ మెజార్టీ వచ్చింది. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ప్రభుత్వంలోని కీలక పదవులు, కాంట్రాక్టర్లు మరియు ప్రాధాన్యతలు కేవలం ఒకే ఒక్క సామాజిక వర్గానికి దక్కుతున్నాయనే భావన బీసీ మరియు కాపు వర్గాల్లో నెమ్మదిగా బలపడుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని స్థానిక నాయకులను తమ అసంతృప్తి వెలగక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ను కేవలం ఓట్లు, సీట్లు గెలవడానికి వాడుకొని అధికారంలోకి వచ్చాక పక్కనే పెట్టేస్తున్నారనే సెంటిమెంట్ వారు కాపు యువతలో పెరిగిపోతుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్యాప్ను గమనించి మళ్ళీ తన సామాజిక సమీకరణలను సరిచేసుకుంటూ క్షేత్రస్థాయిలో గనక పర్యటనలు సిద్ధమవుతున్నారు కాబట్టి కనుక ఈ నిశ్శబ్ద అసంతృప్తి కూటమి భవిష్యత్తుకు పెద్ద హాని కలిగించే ఒక పెద్ద ప్రమాదం అనేది క్లియర్గా కనబడుతున్న అంశం. మిత్రులారా, ఈ మొత్తం సుదీర్ఘ విశ్లేషణ ద్వారా మనకు అర్థం అవుతున్న అంశం ముగింపు ఏంటయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బయటకు కనిపిస్తున్న పబ్లిసిటీ ఎలివేషన్లు వేరు, క్షేత్రస్థాయిలో సామాన్యుడు అనుభవిస్తున్న వాస్తవాలు వేరు. చంద్రబాబు నాయుడు గారు ఆ అనుభవాన్ని వాడుకుంటూ రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న మాట ఎంత నిజమో, సూపర్ 6 హామీల అమల్లో జరుగుతున్న ఆలస్యం, కూటమి పార్టీల మధ్య అంతర్గత హలహలు మరియు మేధావులపై అక్రమ కేసులు పెట్టే ధోరణి ప్రజల్లో అంతే తీవ్ర స్థాయిని పెంచుతున్నాయనేది కూడా అంతే నిజం. ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. 5 ఏళ్ల పాటు తిరుగులేని రాజ్య అధికారం చలాయించిన జగన్మోహన్ రెడ్డి గారే ప్రజా వ్యతిరేకత వల్ల ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే తప్పులను పునరావృతం చేస్తే ప్రజలు మళ్ళీ తమ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రాలో పెనుముప్పు కూటమికి ఊహించని శాఖ అనేది కేవలం ప్రచారం కాదు. ప్రభుత్వం కనుక ఈ వైఖరిని మార్చుకోకపోతే అది భవిష్యత్తులో నిజమయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా పాలకులు భ్రమల నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టాలని ఆశిద్దాం. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఏపీలో మార్పు కనిపిస్తుందా లేదా పాత పద్ధతులే కొనసాగుతున్నాయా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ కామెంట్ను తెలియపరచండి. మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.